మీ అందరికీ కూడా ఒక్క విషయం చెప్పడానికి. ఎందుకనంటే లావణ్యమ్మ మీ పాప లావణ్యమ్మ. లావణ్యమ్మ దగ్గర బహుశా చంద్రబాబు నాయుడు కొడుకు గారి దగ్గర ఉన్నంత డబ్బులు ఉండవు. ఆయన ఎన్నికలు వచ్చేసరికి ఓటుకు 4,000 అంటాడు, ఓటుకు 5,000 అంటాడు, ఓటుకు 6,000 అంటాడు. కానీ మీ అందరితో నేను ఒకటే చెప్తా ఉన్నా, డబ్బు ఇస్తే తీసుకోండి, కాదని చెప్పాలని, ఇస్తే తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. మళ్ళీ ఎవరు చేయూత ఇస్తారో అన్న వాళ్ళకే మాత్రమే ఓటేయండి. మళ్ళీ ఎవరు ప్రతి సంవత్సరం నేతన్న నేస్తం ఇస్తాడు అన్న వాళ్ళకి మాత్రమే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన పిల్లల చదువులు బాగుపడతాయి, ఎవరు ఉంటే మన బడులు బాగుపడతాయి అనే వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన హాస్పిటళ్ళు బాగుపడతాయి, ఎవరు ఉంటే ఏ పేదవాడు అప్పుల పాలు కాకుండా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది అని తెలిసి ఓటు వేయండి. ఎవరు ఉంటే మన ఇంటికే పెన్షన్ డబ్బు నడుచుకుంటూ వస్తుంది అని తెలిసి ఓటు వేయండి. ఎవరు ఉంటే జన్మభూమి కమిటీల మాదిరి లంచాలు అడిగేవారు లేకుండా, ఎవరు ఉంటే నేరుగా లంచాలు వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమల ముఖాలలో చిరునవ్వు చూస్తాము అని ఎవరు ఉంటే అనుకుంటారో వాళ్ళకు మాత్రమే ఓటు వేయండి.